హలో అండి, నమస్తే. నేను మీ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు నారిస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మిల్క్ చీజీ డెజర్ట్ ఎలాగ చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా చేసేయచ్చు, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి చేసి ఎవరికైనా మీరు రుచి చూపించారంటే తప్పకుండా ఈ రెసిపీ ఎలాగ చేశారని చెప్పి మిమ్మల్ని ఖచ్చితంగా మాటికి అడుగుతారు. అంత బాగుంటుంది. దీనికోసం అని చెప్పి ఒక బౌల్లో ఒక కొద్దిగా నెయ్యి వేసేసుకునేసి మొత్తం బౌల్ అంతా గ్రీస్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 750 ml ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని అందులో నుంచి కొద్దిగా అంటే ఒక కప్పు మిల్క్ తీసుకొని బాండల్లో వేసేసుకునేసి చక్కెర ఒక హాఫ్ కప్పు అంటే 100 గ్రాముల వరకు ఉంటుంది, అందులో వేసేసుకునేసి తర్వాత 50 గ్రాముల వరకు కార్న్ఫ్లోర్ తీసేసుకొని అంటే 6 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది. ఈ పాలల్లో వేసేసుకునేసి ఉండలు లేకుండా ఈ కార్న్ఫ్లోర్ అంతా ఈ మిల్క్లో అంతా కూడా కలిసేట్టుగా కలిపేసుకోవాలి. చక్కెర ఇప్పుడు కరగకపోయినా పర్లేదు, తర్వాత ఎలాగో మనం ఉడకపెడతాం కాబట్టి కరిగిపోతుంది. ఆ తర్వాత 3 చీజ్ స్లైసెస్ తీసుకున్నాను నేను. ఇది ఏ కంపెనీ అయినా అవ్వచ్చు. ఈ విధంగా తీసేసుకునేసి దీన్ని ఓపెన్ చేసి దీన్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటాము. ఎందుకంటే మనకు ఆ తర్వాత ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకు టైం అనేది సరిపోదన్నమాట. అందువల్ల మనము ఈ ప్రాసెస్ అంతా ముందుకు చేసి పెట్టుకోవాలి. మిగతా పాలంతా కూడా ఇందులో వేసేసుకునేసి ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకునేసి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముందు ప్రాసెస్ అంతా స్టవ్ ఆన్ చేయకుండానే చేసి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేయాలన్నమాట. ఇది ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వేడెక్కగానే ఆల్రెడీ మనం చీజ్ స్లైసులు తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా చాలా ఫాస్ట్గా ఇందులో కట్ చేసేసి వేసుకోవాలి. ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేసున్నాము, అందువల్ల పాలు అనేది చాలా త్వరగా చిక్కబడిపోతుంది, అలాగే మనకు అడుగంటిపోతుంది. మీరు ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు ఖచ్చితంగా గరిట అనేది తిప్పుతూనే ఉండాలి. అలాగే స్టవ్ దగ్గర ఉంటూనే మీరు ఫ్లేమ్ను అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఈ ప్రాసెస్ అంతా చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యి అలాగే ఏలకుల పొడి కూడా వేసేసుకునేసి దీన్ని ఈ విధంగా కలుపుతూనే ఉంటే మనం చూడంగానే చిక్కపడిపోతుంది అనమాట. ఏలకుల పొడి ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా పర్లేదు. అలాగే చీజ్ లేకుండా కూడా ఈ డెజర్ట్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే చీజ్ వేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఇది ఎంత అంటే దాదాపుగా 8 నుంచి 10 నిమిషాల్లోనే ఈ విధంగా గట్టిపడిపోతుందన్నమాట. అంతే అండి. ఈ కన్సిస్టెన్సీ ఉండేటప్పుడు స్టవ్ మీద నుంచి దించేసుకునేసి ఇమీడియట్గా మనము గ్రీస్ చేసుకున్న మోల్డ్లోకి దీన్ని పోర్ చేసేసుకోవాలి. మనము మెల్లగా చేసామనుకోండి ఈ గిన్నెలోనే అది గట్టిపడిపోతుంది అనమాట. అందువల్ల ముందుగా మనం గ్రీస్ చేసుకోవటము అలాగే చీజ్ కట్ చేసి పెట్టుకోవటం ఈ ప్రాసెస్ అంతా ముందుకు చేసేసుకుంటే ఈజీగా మనం ఉడుకుతూనే ఇందులో పెట్టేసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసేసుకుంటే చూడండి, చేత్తో ఇలాగ అనగానే చాలా ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. ఒక ప్లేట్లోకి ఈ విధంగా డీమోల్డ్ చేసేసుకుంటే ఎక్కడ ఏ మాత్రం గిన్నెకి అతుక్కోకుండా డీమోల్డ్ అయిపోతుంది. దీనికి గ్లాస్ బౌలే తీసుకోవాల్సిన పని లేదు. ఎటువంటి బౌల్, స్టీల్దైనా ప్లాస్టిక్ అయినా ఏదైనా పర్లేదు తీసేసుకోవచ్చు. చూడండి, కట్ చేస్తుంటే కూడా ఎంత ఈజీగా కట్ అయిపోతుందో. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ట్రస్ట్ మీ, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఆల్రెడీ హాలిడేస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. పిల్లలు ఇంట్లో ఉంటారు, కూల్గా సమ్మర్లో తినాలనిపిస్తుంది. మనం ఈజీగా చేసేయాలనుకునేటటువంటి డెజర్ట్లో ఇది ఒక మంచి డెజర్టు. అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా తినేసేయచ్చు ఇది. తర్వాత కొబ్బరి పొడి తీసేసుకునేసి ఎండు కొబ్బరి పొడిలో దీన్ని ఒకసారి డిప్ చేసేసుకునేసి ఈ విధంగా మనము డెకరేట్ చేసేసుకుంటే ఈజీ డెజర్ట్, చీజీ డెజర్ట్ మిల్క్ కేక్ రెడీ అయిపోయింది. ఎలాగైనా అనొచ్చు, మిల్క్ డెజర్ట్, చీజ్ కేక్ ఎలాగైనా అనొచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారిస్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.